మనందరికీ భవిష్యత్తులో ప్రస్తుతం ఎక్కువ డబ్బులు కావాలా, ఎక్కువ ఆరోగ్యం కావాలా? ఎక్కువ ఆరోగ్యం కావాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరూ ఎత్తేసారు. ఎక్కువ డబ్బులు కావాలి, ఎవరు లేరు. రెండు కావాలి. రెండిట్లో ఒక్కరవ దేనికి ప్రయారిటీ ఇస్తారు కదా? దీనికి మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా. భారతదేశంలో మీకు ఎందుకు చెప్తున్నారంటే, మీరు ఒక నిర్ధారణకు వచ్చేసారి ఇక్కడికి వచ్చారు, మంచి జరగాలి, మేము మంచిగా ఉండాలని. కానీ మీ చుట్టూ కొంతమంది ఉంటారు, ఇంటి దగ్గర, పొలం దగ్గర, ఆఫీస్ దగ్గర కదా. వీళ్ళకి మీరు చెప్పాల్సినవి ఒక మాటకి కోసం మీకు చెప్తున్నా. ఇది మీకోసం కాదు, ఇతరుల కోసం మీరు చెప్పాలి. మన భారతదేశంలో అత్యంత ధనవంతుడు, కుబేరుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ముఖేష్ అంబానీ. తెలుసా? ఆయనకున్న ఆస్తులు, ఆయనకి ఎన్ని అంతస్తులు ఇల్లు ఉంది? 27 అంతస్తులు ఉంది. ఒక్కొక్క అంతస్తులో ఎన్ని గదులు ఉన్నాయి తెలుసా? సుమారు 15 నుంచి 20 గదులు ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎంతమంది? 5, 6. ఈ మొత్తం అన్ని అంతస్తులు, అన్ని గదులు చూసే అవకాశం ఉంటుంది వాళ్ళకి? ఉండదు. అంటే ఒక గ్రామానికి సంబంధించిన ఇసుక, ఒక గ్రామానికి సంబంధించిన సిమెంటు, ఒక గ్రామానికి సరిపడే స్టీలు ఒక 5, 6 కోసం వాడేశారు. అందరికీ సంబంధించిన సహజ వనరుల్ని ఇలా వాడారు. దీన్ని ఏమంటారు? ఉన్మాదం, తీవ్రవాదం. ఇది కూడా తీవ్రవాదం. అంటే గన్ను పట్టుకున్నాడు ఒకటే తీవ్రవాదం కాదు. ఇంత తీవ్రంగా వాదేది ఏదైనా సరే తీవ్రవాదం కిందే వస్తుంది. ఇది తప్ప కదా? డబ్బు దేనికి ఇచ్చాడు? నీకెందుకు ఇచ్చాడు? మంచి చేయమని ఇచ్చాడు భగవంతుడు కదా. ఇది ఏం చెప్పదలుచుకున్నాడు భగవంతుడు? దీన్ని చూసి మనం ఏం నేర్చుకున్నాం? అంత డబ్బు వాళ్ళ ఇంట్లో ఇచ్చాడు కదా, అంత అనారోగ్యం అని కూడా వాళ్ళ ఇంట్లోనే ఇచ్చాడు. ఈ డబ్బు ఎక్కడ పనిచేసింది? మరి ఇన్ని అంతస్తుల్లో ప్రపంచంలో ఉన్న అన్ని వైద్యాలు సంబంధించిన ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్కళ్ళు పెట్టేసి వాళ్ళ అబ్బాయికి నయం చేయించాలి కదా. ఇది సాధ్యపడుతుందా? సాధ్యపడదు. అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, డబ్బుతో అన్నీ కావు, పంటతోనే అన్నీ అవుతాయి కదా. ఆ పంట బాగుండాలంటే భూమి బాగుండాలి, భూమి బాగుండాలంటే గోవు, నంది బాగుండాలి కదా. ఇది మూలం. ఇది మిమ్మల్ని రేపు ప్రశ్నించే వాళ్ళైనా, ఎన్నాళ్ళు బతకాలి మీరు ఈ భూమి మీద? 100 ఏళ్ళు బతుకుతారా, 120 ఏళ్ళు బతుకుతారా, ఇవన్నీ పండించుకొని అని చాలామంది చాలా రకాలుగా అంటూ ఉంటారు మిమ్మల్ని. వాళ్ళకి మీరు ఈ సమాధానం చెప్పటానికి, ఈ ఎగ్జాంపుల్ చెప్తాకనే మీరు మాట్లాడాలి. ఇంకేం చేయాలి? వాళ్ళు మర్చిపోతారు ముఖేష్ అంబానీని. ఆయన ఫోటో ఇంట్లో పెట్టుకోవాలి. దేవుడి దగ్గర పెట్టారనుకోండి, గుర్తు చేస్తూ ఉంటాడు మనల్ని. మన ప్రయారిటీ దేనికి కావాలి? డబ్బుకా, ఆరోగ్యానికా అనేది. అందుకే ఆయన ఫోటో ఒకటి ఇంట్లో పెట్టుకోండి. ఇప్పుడు వరికి ప్రత్యామ్నాయంగా మనం 2 రాష్ట్రాల్లో 3% వరిని తగ్గించాలి. మనం అందరం కలిసి 3% వరిని తగ్గించాలి. 65 లక్షల ఎకరాలు ఆంధ్రప్రదేశ్లో, 75 నుంచి 80 లక్షల ఎకరాలు తెలంగాణలో సేద్యం జరుగుతుంది. 3% అంటే ఎంతో చెప్పండి? 80 లక్షల ఎకరాల్లో 3% అంటే ఎంత?
కరెక్టేనా? 1,80,000 ఎకరాలు. ఆంధ్రప్రదేశ్లో 65 లక్షల ఎకరాలు. దాంట్లో 3% అంటే ఆంధ్రప్రదేశ్ 1,80,000, తెలంగాణది 2 లక్షలు. 1,80,000 అంటే 17,500 గ్రామాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఇంచుమించుగా తెలంగాణలో కూడా అలాగే ఉంటాయి. ఒక గ్రామంలో 10 మంది మనం సౌభాగ్యం మోడల్ తయారు చేయాలి. ఇది మన మిషన్. రాబోయే 5 ఏళ్లలో గ్రామానికి 10, 17,500 ఇంటూ 10 అంటే ఇది. దీనికి 3% వరిని తగ్గిస్తే అయిపోతుంది. 3% వరిని తగ్గిస్తే మనకి ఆహార భద్రత విషయంలో ఏమైనా నష్టం జరుగుద్దా? ఏమైనా తలకిందులు అయిపోతామా? ప్రభుత్వాలు ఏమైనా తలకిందులు అవుతాయా? ఏమీ కావు. 3% తగ్గిస్తే ఎంత టెంపరేచర్ తగ్గుద్దో చూడండి మీరు. రాజవర్ధన్ రెడ్డి గారు చేసిన లాంటిది ప్రతి గ్రామంలో 10 ఎకరాలు ఉంటే చాలు, సకాలంలో వర్షాలు పడతాయి. ఇది మనం 5 సంవత్సరాలు ప్రణాళిక పెట్టుకుందాం. మీరు చేస్తే మొదలుపెట్టినాక మీ చుట్టుపక్కల గ్రామాల్లో దీన్ని ప్రచారకులుగా మీరు మారాలి. మనం ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాలి. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.